ఈరోజు మనం పవర్ పాయింట్లో ఏం తెలుసుకుందామంటే పవర్ పాయింట్లో ఏదైనా ఒక ప్రజెంటేషన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈరోజు మనం క్లాస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ పాయింట్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ మనం పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేయాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకొని ఉన్నాము. ఓకే, స్టార్ట్ బటన్ క్లిక్ చేసి పవర్ పాయింట్ ఫస్ట్ బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకున్నా నేను కావాలని. ఎప్పుడైనా మనం డిఫాల్ట్గా ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయ్యేది ఏంటి అంటే క్లిక్ టు యాడ్ టైటిల్ అండ్ క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్. మనం ఎక్కడైతే రాయాలనుకుంటున్నామో అక్కడ ఆ ప్లేస్ హోల్డర్ దగ్గర కర్సర్ ప్లేస్ చేసుకొని మనం ఏ దాని గురించి అయితే రాయాలి అనుకుంటున్నామో దాని గురించి ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూట్ గురించే రాస్తున్నా నేను. నాకు ఇప్పుడు ఒక స్లైడ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్లైడ్ కావాలి అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను నేను షార్ట్కట్కి Ctrl+M. ఇక్కడ మళ్ళీ టైటిల్ అండ్ యాడ్ టెక్స్ట్ వస్తుంది కదా, ఇక్కడ ఉన్న టైటిల్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తా. కాపీ చేయడానికి మనకి షార్ట్కట్కి ఏంటి Ctrl+C, లేకపోతే మనకి హోమ్లోకి వెళ్ళేసి కాపీ బటన్ పైన కానీ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కాపీ చేసిన డేటా మనకి ఎక్కడైతే కావాలో కర్సర్ అక్కడ ప్లేస్ చేసుకొని పేస్ట్, లేకపోతే Ctrl+V. దీన్ని ఏమంటామంటే టైటిల్ కంటెంట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ నేను ఏదైనా ఒక టెక్స్ట్ రాసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక కంటెంట్ అయినా ఇవ్వచ్చు. మరి ఏం కంటెంట్ ఇవ్వాలి? పిక్చర్ అయినా, స్మార్ట్ ఆర్ట్ అయినా, క్యామియోస్ అయినా, వీడియోస్ అయినా, టేబుల్స్ అయినా, చార్ట్స్ అయినా, ఇలా ఏవైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను టెక్స్ట్ని ఇస్తాను. ఎప్పుడైతే నేను టెక్స్ట్ని ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తానో కంటెంట్ ఎస్కేప్ అయిపోతుంది. అంటే టెక్స్ట్ అయినా టైప్ చేయొచ్చు, లేకపోతే కంటెంట్ అయినా ఇవ్వచ్చు. నేను ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేద్దాం అనుకుంటున్నా, కర్సర్ని ప్లేస్ చేశాను. సరే, ఇక్కడ ఏమేమి స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి నేను ఇక్కడ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది కూడా రాశాను. నాకు సెకండ్ స్లైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి థర్డ్ స్లైడ్ రావాలి. థర్డ్ స్లైడ్ ఎలా వస్తుంది? సేమ్ Ctrl+M. మళ్ళీ ఏమైంది? ఒక టైటిల్, ఒక కంటెంటే వచ్చింది. ఒకవేళ మనకి న్యూ స్లైడ్ని Ctrl+M ద్వారా కాకుండా ఇక్కడ న్యూ స్లైడ్ ఆప్షన్ ఉంది కదా, స్లైడ్స్ అనే గ్రూప్లో న్యూ స్లైడ్ పైన క్లిక్ చేసినా వస్తుంది. ఒకవేళ మనం ఏమైనా లేఅవుట్స్ మార్చుకోవాలనుకుంటే లేఅవుట్ దగ్గరికి వస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి. ఏ లేఅవుట్ కావాలి అనుకుంటే ఆ లేఅవుట్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. నేను ఆల్రెడీ టైటిల్ని కాపీ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈసారి ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఇమేజ్ పెట్టాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక టెక్స్ట్ తీసుకున్నా. ఇందాక మీకు నేను ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్లో కూడా ఉంది. నేను ఏవైనా బుల్లెట్స్ యాడ్ చేయాలి అంటే ఆటోమేటిక్గా ఒకటి ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ బుల్లెట్ యాడ్ అవుతుంది అని నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పాను. అది ఇప్పుడు మళ్ళీ మీకు రివిజన్ అయింది. సరే, ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ నేను ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. దానికోసం నేను ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ పైన క్లిక్ చేసి ఈ పిక్చర్ దాకా వెళ్ళాల్సిన అవసరంలా ఈ కంటెంట్లో ఇక్కడ పిక్చర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే చాలు. ఫ్రమ్ డివైజా, వెబ్బా, స్టాక్ ఇమేజెసా, ఐకాన్సా, క్లిప్బోర్డ్సా, ఎక్కడి నుంచి కావాలి అని అడుగుతుంది. ఎగ్జాంపుల్గా నేను ఫ్రమ్ డివైస్ నుంచి తీసుకుంటున్నా. అక్కడ నేను ఏ ఇమేజ్ని అయితే పెట్టాలి అనుకుంటున్నానో ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఇమేజ్ పెడుతున్నా. లోగో ఉంది, మాది లోగో పెడతా. ఇమేజ్ని అయితే పెట్టేసేసాను. ఇమేజ్ యొక్క సైజుని నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిజైన్స్ని నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఇక్కడ కొన్ని డిజైన్స్ కూడా వచ్చినాయి. వీటి ప్రకారం నేను డిజైన్స్ అయినా కానీ ఇవ్వచ్చంట.
డిజైన్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఇక్కడికి నాకు థాట్ స్లైడ్ కూడా కంప్లీట్. ఇంకొక స్లైడ్ కావాలి, మళ్ళీ కంట్రోల్ ఎం. మరి లేఅవుట్ మార్చుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పా, లేఅవుట్లోకి వెళ్ళేసి మనకి టైటిల్ స్లైడ్ కావాలా, టైటిల్ అండ్ కంటెంట్ కావాలా, సెక్షన్ హెడరా, 2 కంటెంట్సా, కంపారిజనా, మన ఇష్టం. మనకి ఏ టైప్ ఆఫ్ లేఅవుట్ కావాలి అనుకుంటే ఆ లేఅవుట్ పైన క్లిక్ చేసుకొని అక్కడ మనం ఏం చేయాలనుకుంటే దాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లేఅవుట్ కాదు, నాకు కంపారిజన్ లేఅవుట్ కావాలి, సేల్స్ అని రాశాను కదా, ఇక్కడ నేను ఏమేమి సేల్స్ చేస్తామో అవి రాసుకుంటా. ఇక్కడ ఇమేజ్ పెట్టాలనుకో, ఏదైనా వీడియో ఇంటి వీడియో, దానికి సంబంధించిన టేబుల్ వేయాలంటే టేబుల్, చార్ట్ వేయాలంటే చార్ట్, స్మార్ట్ ఆర్ట్స్ కావాలంటే స్మార్ట్ ఆర్ట్స్, మన ఇష్టం ఏవైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఒక స్మార్ట్ ఆర్ట్ పెడదాం అనుకుంటున్నా, దానికోసం ఒక స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్ తీసుకొని ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి నేను జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ దీని లోపల మనం ఏమైనా టెక్స్ట్ రాయాలి అనుకోండి, ఇక్కడ టెక్స్ట్ రాయొచ్చు. ఇలా మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసా, నాకు ఫస్ట్ ఏమేమైతే కావాలో ఇలా ఫస్ట్ స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చా. స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దీనికి నేను ఏమైనా డిజైన్స్ వేయాలి అంటే డిజైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. మనకి ఏ డిజైన్ అయితే కావాలంటే ఆ డిజైన్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఈ డిజైన్ ఇచ్చాను కదా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్క స్లైడ్కి నేను ఒక డిజైన్ ఇచ్చినా కానీ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క స్లైడ్కి కూడా నాకు అదే డిజైన్ వచ్చింది. నాకు అలా వద్దు, ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క డిజైన్ కావాలి. అలాంటప్పుడు నేను 1 స్టెప్ బ్యాక్ వచ్చేసేసాను, Ctrl+Z అండు యాక్షన్ అంటాం. ఓన్లీ ఈ స్లైడ్కి మాత్రమే ఇక్కడ ఉన్న డిజైన్స్లో నుంచి నేను ఒక డిజైన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏ డిజైన్ అయితే మనం ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ డిజైన్కి రైట్ క్లిక్ చేయాలి, జస్ట్ క్లిక్ చేయొద్దు. జస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అన్నిటికీ ఒకటే డిజైన్ వస్తుంది. కానీ నేనేమంటున్నా, ఇక్కడ మీరుకి ఇక్కడ అడుగుతుంది రైట్ క్లిక్ చేయగానే అప్లై టు ఆల్ స్లైడ్సా, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్సా. ఆల్ స్లైడ్స్ అంటే అన్నిటికీ వస్తుంది, అదే అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో సెలెక్ట్ చేసిన స్లైడ్కి మాత్రమే డిజైన్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ డిజైన్ ఇచ్చారు, మీకు ఇది ఓకేనా, లేకపోతే కింద ఇంకా దానికి సంబంధించిన డిజైనర్ అని చెప్పేసి సైడ్కి వ్యూస్ చూపిస్తుంది. వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే అదైనా కానీ తీసుకోవచ్చు. ఇలా సరే, నాకు ఈ డిజైన్స్ కాదు, ఇప్పుడు ఈ స్లైడ్ ఉంది, దీనికి వేరే డిజైన్ కావాలి. మళ్ళీ యాజ్ యూజువల్గా వీటిలో నుంచి ఏ మోడల్స్ కావాలి, ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇస్తావా ఇవ్వు, లేకపోతే ఆల్రెడీ మనకి డిజైనర్లోనే చూపిస్తుంది, నువ్వు ప్రిపేర్ చేసిన నీ దాంట్లో నీకు ఈ డిజైన్ చాలా బాగుంటాయి, నీకు ఈ డిజైన్కి ఈ కార్డుకి ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకో అంటుంది. ఇదిగోండి,
ఇది నచ్చిందా, అది నచ్చిందా, మన ఇష్టం, ఏదైనా కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్కి సంబంధించి మళ్ళీ థర్డ్ వన్ జనరేటింగ్ డిజైనింగ్. దీనికి ఏం మోడల్ నచ్చింది, దీని లోపల మళ్ళీ మనం ఏమైనా ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి దీనికి ఏం డిజైన్ నచ్చింది, వీటిల్లో డిజైన్స్ కనిపిస్తున్నాయి కదా, మన ఇష్టం, ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ ఇవ్వచ్చు. ఓకేనా, ఇలా డిజైన్స్ ఇచ్చుకుంటూ రావచ్చు. ఫైనల్గా నేనేం చెప్తున్నాను మీకు, ప్రజెంటేషన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నా. దానికోసం ఫస్ట్ నేను ఏం చేశాను, పవర్ పాయింట్ ఓపెన్ చేసా, ఒక్కొక్క స్లైడ్ తీసుకున్నా. స్లైడ్ లేఅవుట్కి వెళ్ళాలి అంటే స్లైడ్స్లో డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి. ఏ లేఅవుట్ కావాలో లేఅవుట్ పైన క్లిక్ చేసి నాకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకుంటూ, నాకు ఎన్ని ప్రజెంటేషన్లు ఎన్ని స్లైడ్స్ కావాలో స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకుంటూ డిజైన్ చేసుకుంటూ వచ్చా. ఒకవేళ ఆల్రెడీ మనం డిజైన్ చేసిన వాటికి కనుక కలర్స్ మార్చాలి అనుకుంటే, ఆల్రెడీ ఇక్కడ మనకి డిజైన్స్లోనే వేరియన్స్ కలర్స్ ఉంటాయి. మనకి ఇలా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కావాలంటే కలర్స్ తీసుకోవచ్చు. మనం కలర్ తీసుకుంటేనే కలర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ నేను కలర్ తీసుకోలేదు కాబట్టి, డిజైన్ తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చిందనమాట. ఇన్ కేస్ నేను ఇలా కలరే కనుక తీసుకున్నట్లయితే, కలర్ ఇలా మార్చాలి అనుకుంటే కలర్స్ కూడా మార్చుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఉంది, హౌ టు చేంజ్ ద కలర్ స్కీమ్స్ ఇన్ MS పవర్ పాయింట్ అని. ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసిన స్లైడ్స్కి కలర్స్ని ఎలా మారుస్తారు అని. ఏం లేదు, జస్ట్ స్లైడ్ తీసుకున్నా, డిజైన్స్ ట్యాబ్లోకి వెళ్ళా, నాకు ఇక్కడ డిఫరెంట్ వేరియేషన్స్తో ఉన్న కలర్స్ ఉన్నాయి. ఏం కలర్ కావాలో కలర్ తీసుకొని, ఏ డిజైన్ కావాలో డిజైన్కి కలర్ని నేను అప్లికబుల్ చేసుకుంటూ వచ్చేసేసాను. ఓకే, నెక్స్ట్ వీటికి ట్రాన్సిషన్స్ ఇద్దాం. ట్రాన్సిషన్స్ మీన్స్ మనం స్లైడ్ ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో స్లైడ్స్ డిజైన్స్ అన్నిటినీ కూడా మనము ప్లే చేసుకొని ఒక వీడియో లాగా చూసుకోవాలి. ఆ వీడియో లాగా మనం చూసేటప్పుడు ఒక్కొక్క కార్డు మనకి రివీల్ అవ్వాలి. ఒక్కొక్క కార్డు మనకి రివీల్ అయ్యేటప్పుడు ఎలా రివీల్ అవ్వాలి అని ఒక డిజైన్ ఇవ్వడాన్ని ట్రాన్సిషన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మనకి ఏ డిజైన్ కావాలో దానిపైన క్లిక్ చేస్తే కార్డ్కి ఆ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ అనాలి. దీన్ని ట్రాన్సిషన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఒక్కొక్క స్లైడ్ తీసుకోవడం, ఇక్కడికి వచ్చేయడం, మనకి ఏ మోడల్ నచ్చిందో ఆ మోడల్ పైన క్లిక్ చేయడం. ట్రాన్సిషన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ట్రాన్సిషన్స్ ఇవ్వండి. ఒక్కొక్క దానికి నేనేం ట్రాన్సిషన్ ఇచ్చానా, ఇప్పుడు ఇది ఉంది లేకపోతే ఇది ఉంది, అసలు దీనికి నేనేం ట్రాన్సిషన్ ఇచ్చాను అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటున్నా. ప్రివ్యూ పైన క్లిక్ చేసుకొని దానికి మనం ఏమి ఇచ్చామో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి మనం ఏమైనా సౌండ్స్ కావాలంటే ఇక్కడ సౌండ్స్ ఉంటాయి. సౌండ్స్, డ్యూరేషన్, టైమింగ్, అదే అప్లై టు ఆల్ అంటే అన్నిటికీ సౌండ్ అండ్ యానిమేషన్. అడ్వాన్స్ స్లైడ్ ఉంది కదా, ఆన్ మౌస్ క్లిక్ ఆఫ్టర్ ఈ ఆప్షన్ ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు నేను ఏవైతే యానిమేషన్ ప్రిపేర్ చేశానో ఆ ప్రజెంటేషన్ మొత్తాన్ని నేను ప్లే చేసుకొని చూసుకోవాలి. ప్లే చేసుకొని చూసుకునేటప్పుడు నాకు యానిమేషన్స్ అన్ని టైం అవ్వగానే ఆటోమేటిక్గా ప్లే అవ్వాలి అనుకుంటే అడ్వాన్స్ స్లైడ్ ఆన్ మౌస్ క్లిక్ తీసేసి ఆఫ్టర్ దగ్గర క్లిక్ చేసి మనకి ఎంత టైం తర్వాత కావాలో టైం సెట్ చేసుకోవచ్చు. సెకండ్ దానికి కూడా అంతే, ఆన్ మౌస్ క్లిక్ తీసేసి మనకి వేటికైతే టైమింగ్ కావాలి అనుకుంటున్నామో వాటికి ఇలా మనం టైమింగ్ని సెట్ చేసుకోవాలి. అన్నిటికీ ఒకే టైం ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క టైమింగ్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి, ఎక్కువ మ్యాటర్ ఉందనుకోండి, ఎక్కువ టైం పెట్టుకోవచ్చు అనమాట. అలా ట్రాన్సిషన్ని అడ్వాన్స్ స్లైడ్ని పెట్టుకున్నాం. తర్వాత యానిమేషన్ ఇద్దాం. యానిమేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ట్రాన్సిషన్ ఇచ్చాం కదా, ట్రాన్సిషన్ ఇస్తే ఏమైంది, ఓన్లీ కార్డ్ రివీల్ అవ్వడానికి మాత్రమే ట్రాన్సిషన్ వచ్చింది. అలా కాకుండా కార్డ్ లోపల మనం టైప్ చేసిన టైటిల్ అయితే టైటిల్, సబ్ టైటిల్ అయితే సబ్ టైటిల్,
దానికి కనుక యానిమేషన్ ఇస్తాం, దాన్ని యానిమేషన్స్ అని చెప్పేసి అంటాం. దానికోసం ఇప్పుడు మనం యానిమేషన్స్ ఇద్దాం. యానిమేషన్స్ పైన క్లిక్ చేస్తే మనకి యానిమేషన్స్లో 4 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. ఏమేంటివి అంటే ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్స్ అండ్ మోషన్ పాత్స్ అని 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాల్లో మనం నచ్చిన దాన్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇదే ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. ఏ దానికి మనకి ఏది నచ్చితే దాన్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేనికైతే యానిమేషన్ ఇస్తున్నామో ఖచ్చితంగా దాన్ని మనము సెలెక్ట్ చేసి యానిమేషన్ని ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఎప్పుడైతే యానిమేషన్ ఇచ్చానో ఆటోమేటిక్గా నెంబర్ పడిపోతుంది. ఇప్పుడు సబ్ టైటిల్కి ఇస్తా. సబ్ టైటిల్ని సెలెక్ట్ చేస్తా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దానికి ఏ మోడల్ కావాలో ఆ మోడల్. అదేవిధంగా సెకండ్ది సేమ్. ఇక్కడ చూడండి, మనం దేన్ని సెలెక్ట్ చేయకపోతే ఈ ఆప్షన్స్ పనిచేయవు. ఖచ్చితంగా మనము దేనికైతే యానిమేషన్ ఇస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే మనకి మోర్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. ఏం కావాలన్నా కానీ మెన్షన్ చేసుకోవచ్చు. సేమ్ కంటెంట్స్. ఇలా యానిమేషన్ ఇచ్చాం. తర్వాత స్లైడ్ షోకి వెళ్ళి ఫ్రమ్ బిగినింగ్కి వెళ్ళచ్చు, లేకపోతే F5 అనే కీని ప్రెస్ చేసుకొని కూడా మనం ఏమైతే యానిమేషన్ చేసామో అన్నిటినీ ఇలా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. నేను టైమింగ్ ఫాస్ట్ పెట్టాను కాబట్టి టైం ఫాస్ట్గా ప్లే అయిపోతుంది. ఇలా ప్రజెంటేషన్ మనం ప్రిపేర్ చేసుకొని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఎండ్ ఆఫ్ స్లైడ్ షో, క్లిక్ టు ఎగ్జిట్. ఓకేనా? ఇలా మనం పవర్ పాయింట్లో ఏం చేయొచ్చు అంటే స్లైడ్స్ని ప్రిపేర్ చేసాం. ప్రిపేర్ చేసిన స్లైడ్స్లో టెక్స్ట్ని కానీ, పిక్చర్స్ని కానీ, క్లిప్ ఆర్ట్స్ని కానీ, టేబుల్స్ కానీ, చార్ట్స్ కానీ ఇలా ఏవైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేసిన వాటికి మనము డిజైన్స్ ఇచ్చాం, ట్రాన్సిషన్స్ ఇచ్చాం, యానిమేషన్స్ ఇచ్చాం, స్లైడ్ షోని ప్లే చేసుకొని చూసుకున్నాం. స్లైడ్ షోని ప్లే చేసుకొని చూసుకోవడానికి షార్ట్కట్ కీ ఏంటి అంటే ఫంక్షనల్ కీస్లో F5 కీ. ఓకేనా? ఇలా మీరు పవర్ పాయింట్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయితే ఏ ఆప్షన్ దేంట్లో ఉన్నాయి? డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి డిజైన్స్ ఇస్తాం, ట్రాన్సిషన్ ట్యాబ్లోకి వెళ్ళేసి ట్రాన్సిషన్ ఇస్తాం, యానిమేషన్ ట్యాబ్లోకి వెళ్ళేసి యానిమేషన్స్ ఇస్తాం. యానిమేషన్ వేటికి ఇస్తాం? మనం ఏవైతే స్లైడ్స్ ప్రిపేర్ చేస్తామో ప్రిపేర్ చేసిన స్లైడ్స్లో ఉన్న టెక్స్ట్కి కానీ, పిక్చర్స్కి కానీ మనం ఏవైతే ఆబ్జెక్ట్స్ ఇస్తామో ఆబ్జెక్ట్స్కి ఇస్తాం. అదే ట్రాన్సిషన్ అనేది ఏంటి?
ఓవరాల్గా కార్డ్ మొత్తం కూడా రివీల్ అవ్వడానికి ఇచ్చేదాన్ని ట్రాన్సిషన్ అంటాం. స్లైడ్ డిజైన్స్ మనం ప్రిపేర్ చేసిన స్లైడ్స్కి డిజైన్స్ ఇవ్వడానికి స్లైడ్ డిజైన్స్. ఓకే, ఒకవేళ మనకి లేఅవుట్ నచ్చకపోతే లేఅవుట్ మార్చుకోవడానికి స్లైడ్ లేఅవుట్స్. ఇలా ఎలా కావాలి అంటే అలాగ మనము చేంజెస్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని ప్రజెంటేషన్ని షో చేసుకోవచ్చు. ఇది పవర్ పాయింట్.